ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో కృత్రిమ మేధ రాకతో చాలా టెక్ కంపెనీస్లో లే ఆఫ్ స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తే కనుక తాజాగా ఫేస్బుక్ ఏదైతే మెటా ఉందో, ఫేస్బుక్ యొక్క మదర్ ఆర్గనైజేషన్ మాతృ సంస్థ మెటా 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందనమాట. అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెంచుతోంది మెటా సంస్థ. ఈ తరుణంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని కూడా మెటా భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది అంటే 2026లో దాదాపు 16,000 మందిని లే ఆఫ్ చేయాలని చెప్పి మెటా నిర్ణయించినట్లు తెలుస్తున్నాయి అన్నమాట. ఇందులో భాగంగానే తాజాగా కూడా 700 మందిని రకరకాల విభాగాల్లో మెటా ఈ లే ఆఫ్ చేసినట్టు సమాచారం అనమాట. మెటానే కాదు, చాలా టెక్ సంస్థలు కూడా ఉద్యోగుల్ని లే ఆఫ్ చేస్తున్నాయి ఏఐ రాకతో. మెటాలో టోటల్గా 79,000 మంది పనిచేస్తుంటే దానిలో 20% మందిని లే ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది అనమాట. మనం చూస్తే గనక ఏఐ రాకతో చాలా కంపెనీస్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ ఎంప్లాయీస్ని చాలా మంది ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయి అనమాట. అమెజాన్ కావచ్చు, ఈబే కావచ్చు, మార్గన్ స్టాన్లీ కావచ్చు, చాలా కంపెనీస్ ముఖ్యంగా టెక్ బేస్డ్ కంపెనీస్ లే ఆఫ్స్ బాగా భారీగా స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. అమెరికన్ మార్కెట్లో మరియు ఇతర డెవలప్డ్ కంట్రీస్లో టెక్ కంపెనీస్ చాలా స్మాల్ టీమ్స్ తో ఇక రన్ అవ్వాలని ట్రై చేస్తున్నాయి. ముఖ్యంగా జాక్ డార్సీ, ట్విట్టర్ వ్యవస్థాపకుడు, ఆ తర్వాత ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ అమ్మేశాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ఫిన్టెక్ కంపెనీ బ్లాక్ ను నడిపిస్తున్నాడు అనమాట. ఆయన కూడా ఒక మాట అనేశారు, ఇక ముందు మనం చూసిన పాత ఉద్యోగాలు ఉండవు, కొత్త ఉద్యోగాలు ఏఐతో ఇంటిగ్రేట్ అయిన ఉద్యోగాలు మాత్రమే మిగులుతాయి. ఇక చిన్న చిన్న టీమ్స్ తోనే మనం పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ నడపవచ్చు. మనం చూస్తే కనుక టెలిగ్రామ్ లాంటి అతి పెద్ద కంపెనీలో కేవలం 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇదంతా చూసుకుంటూ పోతే ఏఐ రాకతో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే మనం చూస్తే కనుక ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ క్లాడ్ అని చెప్పి ఒక అడ్వాన్స్డ్, అంటే వాళ్ళ ఆటోమేషన్ టెక్నాలజీస్ లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చింది అనమాట. ఈ క్లాడ్ తో సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన చాలా పనులు ఆటోమేషన్ అయిపోతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా వరకు భవిష్యత్తులో రిలవెన్స్ పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏఐ వచ్చి చాలా టెక్ కంపెనీస్ లో ఉద్యోగాలు తీసేయబోతోందా, ఏఐతో ఇంటిగ్రేట్ కాకపోతే అంటే రకరకాల జాబ్స్ లో కూడా మన రిలవెన్స్ అనేది ఏఐతో ఇంటిగ్రేట్ అవుతూనే ఉండబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇంత ఫాస్ట్ పేజ్ లో, అంటే లాస్ట్ 50-60 years లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో వచ్చే 5 సంవత్సరాలు అంతకంటే స్పీడ్, అంతకంటే ఫాస్ట్ గా డెవలప్ అవబోతుంది. కాబట్టి మనం మన జాబ్స్ ని కాపాడుకోవాలన్నా, కొత్త జాబ్స్ లో మనం ఇంటిగ్రేట్ అవ్వాలన్నా, రాబోయే తరం ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ మార్కెట్ లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించాలన్నా వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు చదివే చదువులో కొత్త టెక్నాలజీస్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడం, ఫ్రంటియర్ టెక్నాలజీస్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడం. అది ఏఐ కావచ్చు, లేదా చిప్ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు. రాబోయే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటేనే మన చదువుకు రిలవెన్స్ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే ఉద్యోగాలు అనేవి భవిష్యత్తులో కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అమెజాన్ కూడా ఈ జనవరిలో 16,000 మందిని తీసేసిందంట, లే ఆఫ్ చేసిందంట. గత అక్టోబర్ నుంచి చూస్తే అమెజాన్ లో కూడా 30,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పి వార్తలు చెప్తున్నాయి.